హలో అండి. ఇవాళైతే నేను మీకు ఫంక్షన్ స్టైల్‌లో సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చెప్తానండి. పర్ఫెక్ట్‌గా కొలతలతో అయితే చెప్తాను. ఇదైతే చాలా బాగా కుదురుతుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని దీనిలో ఫ్రై చేయండి. నేనైతే జీడిపప్పు, బాదం 2 వేస్తున్నానండి. మీ దగ్గర కిస్మిస్లు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. వీటిని పక్కకు తీసేసుకోండి. తర్వాత దీనిలో సేమియాలు అయితే వేయండి. ఇంకో 2 స్పూన్లు వేసుకుని, నేనైతే ఫుల్గా 1 కప్ వేస్తున్నానండి సేమియాలు. ఇవి మామూలు సేమియానండి, పచ్చి సేమియాలు. ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. సేమియాని ఎప్పుడు కూడా కదుపుతూ ఉండాలండి, లేదంటే ఒక పక్కన మాడిపోతే వేరే పక్కన ఏగవండి. ఇవి కూడా గోల్డ్ కలర్ రావాలండి. మన సేమియాలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకోండి. ఇప్పుడైతే వాటర్ తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో దాంతో 1 కప్పు ఫుల్గా తీసుకోండి. రెండో కప్పు కొంచెం వెల్త్గా తీసుకోండి, అంటే 1:30 అనమాట. ఇవి మెరిగేటప్పుడు ఆ సేమియాలు అయితే వేసేయండి. మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియా అయితే వేసేయండి ఇందులో. సేమియా ఉడికిందో లేదో చూసుకోవాలండి. సేమియా ఉడకకుండా షుగర్ యాడ్ చేస్తే అవి ఉడకదండి, గట్టిగా అయిపోతుందండి. అది మెత్తగా ఉడికిందో లేదో చూసుకుని ఆ తర్వాత అయితే 1 కప్ ఫుల్గా అవసరం లేదండి, కొంచెం వెల్త్గా వేసుకోండి. ఫుల్గా వేస్తే షుగర్ ఎక్కువైపోతుందండి. 3/4 కప్ వేయండి సరిపోతుంది. పంచదార, బెల్లంతో కూడా చేసుకోవచ్చండి మనం ఇది. బెల్లం అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి, 1 కప్ ఫుల్గా వేసుకోవచ్చు బెల్లం అయితే. షుగర్ వేసిన తర్వాత అది మెల్ట్ అయ్యి కొంచెం వస్తుంది లిక్విడ్లో. అయితే ఇదంతా దగ్గరికి అయిపోవాలన్నమాట మనకి. మీకు ఇష్టమైతే ఇందులో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది. అవసరం లేదంటే మానేయండి. ఇదంతా దగ్గరికి అయిపోవాలన్నమాట. ఈ జిగురు వస్తే ఇంకా మనకు సేమియా కేసరి రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా
మనం ముందుగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి దీంట్లో. ఇంక స్టవ్ ఆపేసుకోవచ్చండి. దీంట్లో ఉన్న తడి మొత్తం చల్లారి కొద్దీ తగ్గిపోతుందండి. అది చల్లారినా సరే సేమియాలు అంటుకోవండి, బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. నా వీడియోకి లైక్ చేయండి.